హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే తలవన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అక్కడ ఎలా ఆడిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే సోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్ అని చెప్పాలండి. థ్రిల్లర్ ఫ్యాన్స్కి అయితే కొద్దిగా నచ్చొచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ చూసాకైతే సరైన సినిమా పడిందిరా, మంచి థ్రిల్లర్ మూవీ లాగా ఉంది, మెదడికి పదును పెట్టేలా ఉంది అన్నట్టుగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చూసాక కూడా ఫస్ట్ హాఫ్ ఫార్మేట్లోనే ఉంటుందండి అంతా కూడా. ఇంకా విలన్ ఎవరో గెస్ చేయండి ఆ టైప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో కంప్లీట్గా మనం మర్చిపోయిన కనెక్షన్స్ అన్ని తీసుకొచ్చి ఇంకా గెస్ చేయండి విలన్ ఎవరో తెలుసుకోండి అన్నట్టుగా ర్యాండమ్ సీన్స్తో నింపేశారండి సెకండ్ హాఫ్ అంతా కూడా. సో కేవలం రన్ టైం కోసమే చాలా సీన్స్ వరకు పెట్టినట్టు నాకు అనిపించిందండి. ఇంకా అసలు రీజన్ ఏం జరిగిందా అనేది కొద్దిగా చూపెట్టి మిగతా అంతా కూడా దాని చుట్టూనే తిప్పుతూ ఉంటారనమాట. ఇంకా లాస్ట్లో అయితే రివీల్ చేస్తారండి. అన్నీ కూడా ఎలా పెట్టారంటే ఈ సీన్ ఇక్కడ పెడదాము, లాస్ట్లో దీనికి పే ఆఫ్ ఇద్దాము, ఇట్లా పెట్టినట్టే అనిపిస్తుంది అన్నీ కూడా. సో కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందండి. ఆ థ్రిల్లింగ్ కానీ ఆ ఎంగేజింగ్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా నాకైతే అంత కన్విన్సింగ్ అనిపించలేదండి. ఏదో లాజిక్లెస్ సీన్స్తో అన్ని నింపేశారు అనిపించింది. సో కొన్ని డౌట్స్ అయితే అలాగే మిగిలిపోయాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. అసలు వ్యక్తి వాళ్ళ ఆవిడని చంపింది ఎవరు అనే కొద్దిగా కూడా డౌట్ రాదా, ఇలాంటి సీన్స్ ఎందుకు వదిలేశారా అనిపించింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయితే యూట్యూబ్ ఛానల్లో కేసెస్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసి పెడుతూ ఉంటాడు. సో తన యూట్యూబ్ ఛానల్లో కేసుని అయితే ఇంట్రెస్టింగ్గా తను నేరేట్ చేస్తూ ఉంటాడండి. సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మధ్య వచ్చిన ఈగో క్లాషెస్, వాళ్ళైతే ఒక కల్పరేట్ని పట్టుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ మర్డర్ కేసుని ఎవరు ఇన్వెస్టిగేట్ చేసి ముందుగా సాధించారు అండ్ అలానే ఎవరు క్రిమినల్ పట్టుకున్నారు ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అండి. లీడ్ యాక్టర్స్గా చేసిన వాళ్ళిద్దరైతే ఎరగదీసి పడేశారని చెప్పాలి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు ఇదంతా చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లో అయితే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఆ ట్విస్ట్ వల్ల అయితే మనం సీట్ ఆఫ్ ది ఎడ్జ్లో అయితే కూర్చుంటాం ఈ మూవీకి పక్కగా. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే నాకైతే జీతూ జోసెఫ్ గారి సినిమాలు అయితే కొన్ని గుర్తొచ్చాయండి. దృశ్యం ఒకటి, మెమరీస్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ సిమిలారిటీస్ చాలా కనిపించాయి. ఇంకొకటి ఏంటంటే ప్రిమైజ్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసి ఫిక్షనల్ అయినా కానీ ఆ మోటో వచ్చేసి మాత్రం ఆ కిల్లర్కు ఉన్న మోటో మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపించింది. అది మూవీకి మేజర్ హైలైట్గా నిలిచింది. ఇంకా ఆసిఫ్ అలీ గారు కానీ బిజు మీనన్స్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్తో అయితే ఎలివేట్ చేశారు మూవీని. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఆ పోలీస్ స్టేషన్ కానీ ఆ లాకప్ రూమ్ కానీ డిఫరెంట్ యాంగిల్స్లో బాగా చూపించారు. అండ్ దీపక్ దేవ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ అలానే క్రిస్పీ ఎడిటింగ్ కానీ ఈ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ హాఫ్లో బిట్ స్లో అయింది మూవీ అండి ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే మాత్రం. అండ్ అలానే లేడీ క్యారెక్టర్స్ చేసిన మియో జార్జ్ గారు కానీ ఇంకొక ఆవిడ చేశారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా క్రూషియల్ రోల్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకొద్దిగా లీడ్ పర్ఫార్మెన్స్తో పాటు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా పెంచితే చాలా బాగుండేది. ఈ మూవీలో పెద్దగా చెప్పడానికి నెగిటివ్స్ ఏమి లేవండి. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అంతే తప్పితే ఇంకేం లేదు. ట్విస్టులు మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఫైనల్గా ఈ మూవీకి మళ్ళీ ఇచ్చే వడ్డీకి ఏంటంటే థ్రిల్లర్ లవర్స్ మాత్రం ఈ మూవీ పక్కా ఫీస్ట్ అని చెప్పాలి. నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అంతేనండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.